మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. గేమ్ చేంజర్ మూవీ నుంచి రామ్ మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ అయింది. RRR తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ కావడంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే హైప్ ను క్రియేట్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పుడు రామ్ మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. మూవీలోని మొత్తం 5 పాటల కోసం శంకర్ ఇప్పటికే 60 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక రామ్ మచ్చా మచ్చా సాంగ్ విషయానికొస్తే హెలికాప్టర్ నుంచి రామ్ చరణ్ దిగుతున్నట్లు ఉండే షార్ట్స్ సాంగ్ కు హైలైట్ గా నిలిచాయి. భారీ స్థాయిలో ఎక్కువ మంది డాన్సర్లతో షూట్ చేసిన ఈ పాట ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. రామ్ మచ్చా మచ్చా అంటూ మాస్ బీట్ లో సాగిన పాట చరణ్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ తెప్పిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చి మెగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. నకాష్ అజీజ్ పాడిన ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాశారు. క్లాస్ డ్రెస్ లో ఉన్న రామ్ చరణ్ మాస్ బీట్ వేయడం అదిరిపోయిందని చెప్పాలి. ఇక సింపుల్ గ్రేస్ఫుల్ స్టెప్పులు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సుమారు 1000 మంది డాన్సర్ల మధ్య వేసే స్టెప్పులు, రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్ అదరగొట్టాయి. చూస్తుంటే గేమ్ చేంజర్ మూవీలో ఇదే ఇంట్రొడక్షన్ సాంగ్ లా అనిపిస్తుంది. గొప్పవాడైన వ్యక్తి చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ ని కలిస్తే వాడు ఫ్రీగా ఉంటాడో లేదో కొంచెమైనా మొహమాట పడతారు కదా. కానీ అలా మొహమాట పడకుండా రా మచ్చా రారా మచ్చా అనే కాన్సెప్ట్ తో పాడుకునే పాటే ఇది. మెగా ఫ్యాన్స్ కు ఈ పాట పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక థియేటర్స్ లో అయితే ఈ సాంగ్ కి రచ్చరచ్చ కావాల్సిందే. ప్రస్తుతం రిలీజ్ అయిన రా మచ్చా సాంగ్ పై మెగా ఫ్యాన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని అంటున్నారు. మరి థియేటర్లో ఈ సాంగ్ ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.